హాయ్ మామ, నమస్తే. ఈరోజు నేను మీకు ఒక రియల్ స్టోరీ చెప్పబోతున్నా. ఒక అబ్బాయి గురించి. ఆ అబ్బాయి చాలా అందంగా ఉండేవాడు, అట్లాగే చాలా అల్లరిముద్దుగా పెంచుకున్నారు. ఇంటరు మంచిగా చదివి టాపర్ అయ్యాడు, అట్లాగే 10th కూడా మంచి మార్కులతో టాపర్ అయ్యాడు. డిగ్రీకి వచ్చేసరికి ఒక అమ్మాయితో పరిచయం అయింది. అమ్మాయితో పరిచయం అయ్యి చాలా రోజులు అట్లా అవుతున్న సమయంలో ఆ అబ్బాయి ఏమైందంటే, డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చినాయి. అమ్మాయి మంచిగా చదువుకొని పాస్ అయ్యి అవుట్ వచ్చేసింది. మరి అబ్బాయి ఏమైందంటే, ఆయన అమ్మాయి మీద ఇంట్రెస్ట్తోని డిగ్రీ పాస్ కాలేకపోయిండు, ఫెయిల్ అయిపోయిండు. అట్లా ఫెయిల్ అయిపోయి అట్లనే బ్యాక్లాగ్స్ ఉండేసరికి డిగ్రీ సగంలోనే ఆపేసి ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పేసి ఆయన ఊర్లో ఒక మెకానిక్ షాప్లో పని చేయడం స్టార్ట్ చేసిండు. ఈ అమ్మాయి ఎట్లయినా చదువుకోవాలి కాబట్టి ఆమె సిటీకి వెళ్ళిపోయి మంచి జాబ్లో సెట్ అయిపోయింది. అట్లా ఇద్దరి మధ్యలో కొంచెం దూరం స్టార్ట్ అయినప్పుడు ఈ అబ్బాయి మెకానిక్ కాబట్టి వర్క్ చేసుకుంటూ కొంచెం మాట్లాడుతూ రిలేషన్షిప్ కొన్ని రోజులు కంటిన్యూ చేసారు. ఆ తర్వాత ఏమైందంటే, అమ్మాయి జాబ్లో ఉండి అక్కడ ఒక అబ్బాయితో పరిచయం అయ్యి ఇతనితో దూరం ఉండడం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అబ్బాయిని దూరం పెట్టేసింది. ఎన్నిసార్లు మాట్లాడినా మాట్లాడకపోవడం, ఇట్లా దూరం పెట్టడం భరించలేక అబ్బాయి ఇంట్లో గొడవ పెట్టుకొని సిటీకి వచ్చేసిన తర్వాత అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేసింది. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అమ్మాయి ఇగ్నోర్ చేసింది. అట్లా ఇగ్నోర్ చేసిన టైంలో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఒక ప్లేస్లో మందు తాగి చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. లైఫ్ అంటే కేవలం చనిపోవడమే కాదు, లైఫ్ అంటే కేవలం లవ్ ఫెయిల్యూరే కాదు, లైఫ్ అంటే కేవలం ఏదైనా వర్క్ చేసుకుంటూ జీవించడం కాదు. ఈ లైఫ్ అంటే చాలా రకాల ఎంజాయ్మెంట్ మన జీవితంలో ఉన్నాయి. మనం చాలా చూడాల్సి ఉంది, చాలా చేయాల్సి ఉంది, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టి ఒకటే లైఫ్ అని చెప్పి ఆ లవ్ అంటే వెళ్ళి చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇలా చాలామంది కూడా అట్లనే చేస్తారు. లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన చనిపోవడం నేను కరెక్ట్ కాదు. మీరు కాబట్టి ఆలోచించుకోండి మంచి లైఫ్ కోసం.